ఈరోజు రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఎవరి కేదార్ అనే చర్చ మొత్తం తెలంగాణ వ్యాప్తంగా జరుగుతూ ఉంది. ఈ కేదార్ అనే వ్యక్తి 2015 వరకు అమెరికాలో రెస్టారెంట్లు అవి ఇవి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వ్యక్తి ఇండియాకు వచ్చి ఇక్కడ వ్యాపారాలు మొదలుపెట్టిండు. అలాగే జూబ్లీ హిల్స్ ప్రాంతంలో ఈ ధనవంతుల పిల్లలు కోటీశ్వర్ల పిల్లలు పోయే పబ్బులను కూడా ఏర్పాటు చేసి దాంట్లో రాజకీయంగా ప్రముఖమైన వ్యక్తుల భాగస్వామ్యం కూడా తీసుకొని ఆ పబ్బులను నడిపించిన విషయం అందరికీ తెలుసు. హై లైఫ్ అని, బీడప్స్ అని, ఇంకా అనేక వ్యాపారాలు ఆయన చేశాడు. అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటి అంటే 2015 నుంచి చనిపోయే వరకు కేదార్ తోటి అంటగాగిన వ్యక్తులు ఎవరు, దీని మీద ఎంక్వైరీ జరగాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకు అంటే సరే చనిపోయిన వ్యక్తి గురించి మనం మాట్లాడకూడదు, ఈ దురదృష్టకర సంఘటన అయినా గతంలో డ్రగ్ కేసులో తను కూడా ఒక నిందితుడు. ఆ రోజు వీరితో పాటు డ్రగ్స్ సేవించింది ఎవరు, మరి వాళ్ళకు డ్రగ్స్ సప్లై చేసింది ఎవరు? ఈరోజు దుబాయ్లో కూడా చాలామంది రాజకీయ ప్రముఖులు కావచ్చు, సినీ ప్రముఖులు కావచ్చు, కేదార్ తోటి అతి సన్నిహితంగా దుబాయ్లో వ్యాపార కార్యక్రమాలు చేస్తున్నారన్న విషయం ఈరోజు తెలుసుకొని ఆశ్చర్యపోతా ఉన్నాం. కొన్ని వందల కోట్ల విలువ చేసే అగ్రిమెంట్లు దుబాయ్లో వ్యాపారం కోసం కేదార్ మధ్యవర్తిత్వంగా జరిగినాయన్న విషయం తెలుస్తూ ఉంది. మరి ఆ డబ్బులన్నీ ఎవరివి? సినీ ప్రముఖులవి, రాజకీయ ప్రముఖులవి అని చెప్పి తెలుస్తూ ఉంది. మరి అవి హవాలా రూపంలో పోయినాయా, చట్టబద్ధంగా పోయినాయా? వీటన్నిటిని కూడా వెలికితీసే బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేసే సంస్థలే. మాకున్న సమాచారం మేరకు గత 5 సంవత్సరాల్లో కొన్ని వేల కోట్ల రూపాయలు దుబాయ్కి తరలింపబడ్డాయి. తెలంగాణలో ఆర్జించిన అక్రమ సంపాదన మొత్తం కూడా వివిధ మార్గాల ద్వారా దుబాయ్కి చేరుకొని అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడులుగా మారినాయి. దానికి కేదార్ లాంటి వ్యక్తులు ఒక 1/2 డజన్ మంది ఉన్నారు. వీళ్ళు ఎవరికి బినామీలు, ఎవరితోటి అత్యంత సన్నిహితంగా ఉంటారు అన్న విషయము తెలంగాణ ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉంది. దీంట్లో రాజకీయ ప్రముఖులు ఉన్నారా, సినీ ప్రముఖులు ఉన్నారా, లేకుంటే సినిమా రంగంలో సూపర్ స్టార్లుగా వెలుగొందుతున్న వాళ్ళు ఉన్నారా? వాళ్ళ పెట్టుబడులు ఉన్నాయా? ఒకవేళ వాళ్ళ పెట్టుబడులు ఉంటే అవి లీగల్ పెట్టుబడులా, లేకుంటే హవాలా రూపంలో దుబాయ్కి చేరుకున్న పెట్టుబడులా? ఇవన్నీ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు చాలా నిశితంగా పరిశీలించి దర్యాప్తు చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. గత ప్రభుత్వంలో అక్రమార్జనకు అలవాటు పడ్డ వాళ్ళు, వ్యాపారస్తులు కావచ్చు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళు కావచ్చు, ప్రభుత్వాలు మారిన అధికారుల సహాయంతో మళ్ళా వాళ్ళ వ్యాపార కలాపాలకు ఎటువంటి ఆటంకం లేకుండా నడుస్తున్నది. ఈ విషయం హైదరాబాద్లో ఎవరిని అడిగినా చెప్తారు. ప్రభుత్వ భూములను అక్రమంగా క్లియర్ చేయించుకున్న వ్యక్తులు వాళ్ళ ప్రాజెక్ట్స్ నిరాఘాటంగా మళ్ళీ ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. దీనికి బాధ్యులైన అధికారులు, అప్పుడు వాళ్ళతో అంటగాగిన అధికారులు మళ్ళీ ఇప్పుడు నిబంధనలను అతిక్రమించి వాళ్లకు మద్దతుగా నిలిచిన విషయం
మన ప్రభుత్వ పెద్దలు కూడా గుర్తించాలని చెప్పి మనవి చేస్తూ ఉన్నా. చాలామంది ట్రేస్ అవుట్ కావట్లే. పేర్లు చెప్పొచ్చు కానీ అందరికీ తెలిసిన పేర్లే. వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు? గత ప్రభుత్వంలో ఏదంటే ఆ పని చేసుకునే సత్తా కలిగిన బినామీలందరూ ఎక్కడికి పోయినరు? వాళ్ళు దుబాయ్లో వ్యాపారాలు చేసుకుంటున్నారా, అమెరికాలో పోయినరా, లేకుంటే ఇంకెక్కడైనా ఐలాండ్స్లో కార్యకలాపాలు చేసుకుంటున్నారా? చాలా సీరియస్గా మన అధికారులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థల్లో పనిచేసే అధికారులు దృష్టి పెట్టాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. Subscribe us and press the bell icon for more interesting updates.